నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబేనన్న ఏపీ సిఐడి చీఫ్ సంజయ్. కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని వెల్లడి. చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా అన్న మంత్రి అంబటి. కక్ష సాధింపు అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని కామెంట్. 16 నిమిషాలైనా చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ కోరికన్న వంగలపూడి అనిత. సైకోకి రాష్ట్రాన్ని అప్పగించామని ఆవేదన. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని ఆకాంక్ష. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఏపీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ అన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేతను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై మంగళగిరిలో సిఐడి చీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందన్నారు. ఇందులో 550 కోట్ల మేర అక్రమాలు జరిగాయని గుర్తించామన్నారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 371 కోట్లు డిజైన్ టెక్ సహా ఇతర టెల్ కంపెనీలకు వెళ్ళినట్లు తెలియదని చెప్పారు. To all the friends in media, today we want to hold this press meet in connection with the arrest of Shri Nara Chandrababu Naidu garu, the former CM of AP. Today morning around 6 a.m. on 9 September, today 6 a.m. at RK Function Hall, Nandyal, the CID Special Investigation Team officials have arrested the prime accused, Sri Nara Chandrababu Naidu, former Chief Minister of AP, in connection with the alleged fraud in Skill Development Corporation involving approximately 550 crores. This case revolves around the establishment of clusters of centers of excellence in state of Andhra Pradesh. A total estimated project value was 3,300 crores. And the fraud that was caused, the huge loss caused, is in the excess of 300 crores. So the arrangement is a 90% Siemens company with 10% of Andhra Pradesh government money, together amounting to over 3,000 crores. So Andhra Pradesh government released 371 crores, a large part of which was siphoned off, a small part of which was employed to establish centers of excellence. And the money, most of which were diverted to shell companies through fake invoices, and no actual delivery or sale of items mentioned in the invoices is seen in the investigation. This investigation implicates the prime accused, Sri Nara Chandrababu Naidu garu, along with the Telugu Desam Party, as beneficiaries of the misappropriated funds. Although the investigation... చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా, అయినా అరెస్టు తప్పలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమం కాదని, అనివార్యమని తేల్చి చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా శిక్ష తప్పదని అన్నారు. అరెస్టు వల్ల సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లో మీడియా అనుకున్నాయని, కక్ష సాధింపుగా ప్రజలు చూస్తారని భావించారని, కానీ అవేవీ జరగలేదన్నారు అంబటి. భారీగా అక్రమాలు చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు. ఇలాంటి ముద్దాయిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే అన్యాయం, అక్రమం, కక్ష సాధింపు అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. నేరస్తుడిని భయపడి వదిలేస్తే రాజ్యాంగం, ప్రజలు, చట్టాలు క్షమించవన్నారు అంబటి. దే హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్. ఏ విధంగా జరిగింది ఏమిటి అనే దాని మీద చాలా పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ తరపున మరి పాపం మరి పురంధరేశ్వరి గారు బంధువని స్టేట్మెంట్ ఇచ్చారో, లేకపోతే నిజంగా బీజేపీ గురించి స్టేట్మెంట్ ఇచ్చారో వివరణ ఇవ్వాలి. నేను కూడా మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాల మీద విచారణ జరపవలసిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా.
పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు 2018లో. వాళ్ళందరికీ గుర్తురాలే వాళ్ళ ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా కేసులో దొరికిపోయిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే అది సక్రమమైనటువంటి విధానం కాదు. ఇంత దోపిడీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయంతోనే ఇవాళ పోలీసు వారు అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. ఒకటి కాదు, ఇవాళ మళ్ళీ ఫైబర్ నెట్ ఉంది, అదేవిధంగా అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించింది ఉంది. ఇవన్నీ కూడా ఆయనే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా ముద్దాయిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎంతటి పెద్దవారైనా ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పుకోవడం సాధ్యపడదు. ఇది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశమని కూడా నేను మనవి చేస్తూ, ఎందుకంటే ఆయన ఎవరో వాళ్ళ అబ్బాయి యోగాలను పుచ్చుకొని రాజ్యాంగం పుచ్చుకున్నట్టు కొడుతున్నాడు. ఆ రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తుంది. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మీకు అభ్యంతరాలుంటే రోడ్డు మీదకు కాదు రావాల్సింది, న్యాయస్థానాలకు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు అన్న రోడ్డు మీదకి వచ్చి ఊరుకుంటారా ఏంటి? నాకు అర్థం కాలేదు. రోడ్డు మీదకి వచ్చి హింసకు పాల్పడతానంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మేము రోడ్డు మీదకి వస్తాం, ఈ తగలేస్తాం. నో, వీ కెనాట్ టాలరేట్. ఈ ప్రభుత్వం సహించదు. ఏదైనా సరే అక్రమంగా అన్యాయంగా హింసకు పాల్పడితే ఉక్కు పాదంతో అణిచివేస్తాం, జాగ్రత్త. ఎంత గొప్పవాడైనా సరే చట్టం ముందు తల వంచవలసిందేనని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సక్రమమని మరొకసారి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుతోనే కాదు, ఇంకా అనేక కేసులు ఆయన ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇది పైగా ఇంకొక విషయం చెప్తున్నా నేను, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించలేదు. 2018లోనే ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది సిఐడి, ఏసీబీకి ఇచ్చారు. ఇక్కడ స్కామ్ జరిగిందని ఇచ్చారు. దాని మీద విచారణ జరుగుతాం స్టార్ట్ అయింది. అవగానే అయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆపేయండి అన్నారు, ఆపేశారు. మళ్ళా ఓపెన్ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఈ నేరం జరిగిందని ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీదే డొంక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కదిలి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. అన్ని ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే యాక్షన్కి వెళ్ళడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఈడీ ఇంతకు ముందు 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 16 నిమిషాలైనా చంద్రబాబును జైల్లో ఉంచాలనుకుంటున్నారని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సైకోకి రాష్ట్రాన్ని అప్పగించామని అన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టలా మారుస్తున్నారని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. గతంలో ఇలాగే ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, అయినా కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు. జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుతున్నట్లుగా ఉందని ఆమె విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు ఆదరణ చూడలేక దుర్మార్గంగా అరెస్ట్ చేశారని, తాడేపల్లిలో లేకుండా లండన్ నుండి ఆపరేట్ చేస్తున్నారన్నారు. అలాగే టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. అందరికీ నమస్కారం. 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన చిరకాల వాంఛ కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడదామన్న అత్యుత్సాహం ఈ రోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి సైకోక ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. 4.5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందే కాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మీద, ఒక విజనున్న నాయకుడి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా 18 నెలల క్రితం పెట్టిన కేసుని ఈ రోజు బయటికి తీసుకొచ్చి కావాలని అరెస్టు చూపించి ఇక్కడ సిఐడి పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తా ఉంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర దాసోహం అయిపోయిందా? ఈ రోజు అంటే వ్యవస్థల మీద పట్టు లేకపోయే పరిస్థితి ఈరోజు పోలీసు వ్యవస్థకుందా? చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమైనా నక్సలేటా అండి, మిలిటెంటా, లేకపోతే వాళ్ళ బాబాయిని ఏమైనా హత్య చేసిన హంతకుడా, లేకపోతే ఆర్థిక ఉగ్రవాద, లేకపోతే ఇతని లాగా సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు దొబ్బేసినాడు అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అది ఏమీ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనున్న నాయకుడిని ఆయన యాత్రలు చేస్తా ఉంటే ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ పథకంలో భాగంగా ఈరోజు పర్యటనలు చేస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ఉంటే అది చూడలేక వారోలేక అర్ధరాత్రుల పూట వెళ్లి అతన్ని బస్ దగ్గరికి వెళ్లి మొహరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదండి. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఏది నిరూపించుకోలేక ఆఖరికి ఇళ్లలో కూర్చున్నారు అందరూ కూడా.
ఆఖరికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా చెప్పాను కదా, అతగాడు 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్నాడని. కనీసం 16 నిమిషాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆమె సోదరుడు రామకృష్ణ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చానన్నారు. అమ్మవారిని నేను కోరింది ఒక్కటే, నా భర్తను రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వమని కోరానన్నారు. చంద్రబాబు తన పోరాటం కోసం, తన కుటుంబం కోసం కాదు, ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం చెయ్యి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నానని అన్నారు. మీరందరూ పోరాటం చేయాలి, అది మీ హక్కు అన్నారు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వాదం, నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ్ని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం, మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం, అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ హక్కు కూడా. సో జై దుర్గా దేవి, జై హింద్, జై అమరావతి. భువనేశ్వరి అన్నట్టు అమ్మవారి దర్శనం గురించి వచ్చాం, తీసుకున్నాం. వారి ఆశీస్సు మనందరికీ ఉంటుంది. మీరందరూ ఆశీస్సు కూడా మా కుటుంబం పైన ఉండాలని కోరుతున్నాం. మన ప్రజలకి ప్రజాస్వామ్యం కాబట్టి హక్కు ఉంది. నేడు ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. మీరందరూ తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అదే ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని రాత్రి హఠాత్తుగా వచ్చి ఎప్పుడో 221 సంవత్సరం ఉన్న కేసు తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయటం ఇది చాలా అన్యాయం, దర్గా మోసం. ఇదంతా వెంజన్స్ తీసుకుంటున్నారు. మన ఎస్పెషల్ మన నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టపడుతున్నాం. మేము తెలిసిన విషయమే. మన 5 సంవత్సరాల పరిపాలనలో యావత్ భారతదేశ మంత్రి మొట్టమొదటి స్థానం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుపై కేసు ఇప్పుడే నమోదు కాలేదని, 9 డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సిఐడి సిట్ అధికారులు ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తనపై నేరారోపణ బలంగా ఉందని, అరెస్ట్ చేస్తారని కూడా చంద్రబాబుకు తెలుసని అన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు చెబుతున్నారని, కాగ్నిజబుల్ అఫెన్స్ ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రం చంద్రబాబు కక్ష సాధింపు అని అంటే, కక్ష సాధింపు చేయాలనుకుంటే అమరావతి స్కామ్ కానీ, ఇది కానీ, ఫైబర్ నెట్ది కానీ, ఇంకా ఇప్పుడు నిన్న ఇన్కమ్ ట్యాక్స్ నోటీసును బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో ప్రతిదీ ఇన్ఫ్లేట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులను ఎటు షెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా తీసుకుంటూ తను ఇచ్చేస్తూ వచ్చాడనేది కావాల్సినన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. లేదా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు.
కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాటెవర్ అది చేయాల్సింది చేసుకుంటూ పోవడం ద్వారానే అప్రోచ్ కావాలని నిగ్రహంగా ఉన్నందువల్లే దీనికి ఇంత టైం పట్టింది. ఆయన అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఈ టైంలో చేయడం, నన్ను దబాయించి ప్రజలు ఏదో ఎన్నికల్లో చేయాలనుకుంటే, ఒకవేళ పొలిటికల్గానే ఆలోచిస్తే నిజంగా టైమింగ్ ఇది చేయకూడదు, అపోనెంట్ చేసి ఇది అవుతుందేమో అని. కానీ పాలిటిక్స్ వేరు, ఇది వేరు. రాజకీయపరమైన దానికి సంబంధించినంత వరకు ఎట్లా ఎదుర్కోవాలనేది ఈయన దాంట్లో ఏదో అరెస్ట్ చేసి తద్వారా తప్ప ప్రజలు లేకపోలేని పరిస్థితిలో ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని అందరికీ తెలిసింది. అలాంటి అవసరం కూడా పార్టీకి లేదు. ఆయన ప్లాన్ చేస్తున్నారు. తను ఎలాగో అరెస్ట్ అవుతున్నారని గత వారం రోజులుగా మీరు గమనిస్తే ఆయన ఆర్గ్యుమెంటు దబాయింపులో, ఆయన మేకపోతు గాంభీర్యంలో, ఆయన చెప్తున్న మాటల్లో ఒక గ్యాంబుల్లాగా ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. 4 రోజుల క్రితం అన్నాడు నన్ను అరెస్ట్ చేస్తారు, కాపాడుకోండి, నన్ను అరెస్ట్ చేస్తారు అని. అంటే అరెస్ట్ చేయకపోతే, జరగకపోతే చూడు ఏమీ లేదు కాబట్టి నాకు చేయలేదు కాబట్టి ఇవన్నీ వచ్చి దబాయింపులు తప్పేం లేదు, రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు. అంటే అరెస్ట్ చేయడం అనేది తప్పు చేసినాడు అనడానికి ఒక ప్రామాణికంగా తీసుకొని నేను కాలే కాబట్టి నేను నిజాయితీ పరుడు అనే దానికి పోవాలని ప్రయత్నం చేస్తాను. ఈ దబాయింపుల్లో జడుసుకొని ఎందుకు వచ్చిన గొడవ ఈయన్ను చేస్తే సింపతి వస్తుందో, లేదా ఈయన్ను చేస్తే ముందే చెప్పాడు కాబట్టి కక్ష సాధింపుతో చేశారని ప్రజలు అనుకుంటారేమో అని భయపడతారని ఆయన కోరిక. టీడీపీ నేత చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్లో మెడల్ గెలిచి డోపింగ్లో దొరికిపోయినట్టు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉన్నారని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అత్యవసర పాత్రికేయ సమావేశానికి గల ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 పరిణామాల మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మొదటిది ఏంటంటే, చంద్రబాబుకి షాపూర్జీ, పల్లోంజీ అన్నటువంటి గ్రూప్ నుండి, ఎల్ఎన్టీ అనేటటువంటి కంపెనీ నుండి ఏ రకంగా హవాలా పద్ధతిలో ముడుపులు చేరినాయి, కాంట్రాక్టులో కమిషన్లు చేరినాయి అన్నటువంటి అంశం. రెండోది, మొన్న పొంగనూరులో జరిగినట్టే నిన్న భీమవరంలో ఒక రకమైనటువంటి విధ్వంసం, పప్పుగాడి పాదయాత్ర, అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మొన్న ఎప్పుడో చంద్రబాబు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు రేపు ఎల్లుండి అరెస్ట్ చేసేస్తారు, ఇది వైసీపీ కుట్ర అనడమే కాకుండా ఇంకొక మాట అన్నాడు, నేను నిప్పు, మీకు దమ్ముంటే లొసుగులను పట్టుకోండి, లొసుగులను పట్టుకోండి అన్నాడు తప్ప నేను తప్పు చేయలేదని చెప్పేసాను. లొసుగులు పట్టుకోవాలట, చేతనైతే నిరూపించాలట. ఇది చంద్రబాబు వరుస. నేను అంటాను, చంద్రబాబు పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఒలింపిక్ మెడల్ గెలిచి చివరికి డోపింగ్. రాష్ట్రానికి ప్రమాదకర పార్టీ బీజేపీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఆయన మాట్లాడుతూ, ఎవరు బీజేపీతో కలుస్తారో దాన్ని బట్టి ఆ పార్టీలతో మా వైఖరి ఆధారపడి ఉంటుందన్నారు. తెదేపా, వైకాపా, జనసేనలు భాజపాతో అంటకాగుతున్నాయని మండిపడ్డారు. సిపిఎం విస్తృత సమావేశాలు జరిగాయని, సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాదుడే లేరని, వర్షాలు లేక, నీరు లేక, విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రమాదం బీజేపీ. ఏ చిన్న అవకాశం వచ్చినా మనకి
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అందుకని ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు, ఎవరు వాళ్ళు వెంట పోతారు, ఎవరు వాళ్ళని అంటకాగుతారు, ఎవరు బీజేపీ పల్లక మోస్తారు అనే దాన్ని బట్టి ఆ పార్టీల పట్ల మా వైఖరి ఉంటుంది. మేము మాత్రం రాబోయే ఎన్నికల్లో మా పార్టీని ఒక స్వతంత్ర ప్రజా పునాదిని పెంచుకోవడానికి అవసరమైన విధానాన్ని తీసుకోవాలి. పార్టీని సొంత పునాదిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అందుకని మేము వీళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే దాంతో నిమిత్తం లేకుండా ముందు పార్టీ యొక్క ప్రజా పునాదిని, స్వతంత్ర శక్తిని పెంచుకోవటం మీద కేంద్రీకరించాలి. రేపొద్దున ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా వచ్చి మేము ఉంటాం, నిలబడతామని అంటే వాళ్ళకి సహకరించడానికి మేము సిద్ధం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఇతర లౌకిక పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అయిన వాళ్ళందరితో కూడా సంప్రదించి ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకోవటానికి, ప్రజా సమస్యల మీద కలిసికట్టుగా పోరాడటానికి ఆ పార్టీలన్నిటితో కూడా సంప్రదించాలనుకున్నాము. వైఎస్ఆర్, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి లొంగిపోయి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ అంటకాగుతూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా సరే బీజేపీ ఈ తోలుబొమ్మలాటల నుంచి, 3 ముక్కల ఆటల నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి సిద్ధపడితే అది రాష్ట్రానికి మేలు. అటువంటి వాళ్ళు స్వతంత్రంగా బీజేపీకి విడగొట్టుకొని బయటకు వచ్చి నిలబడితే అటువంటి పార్టీల పట్ల మేము సానుకూలమైన దృక్పథం తీసుకుంటాం. ఎవరు వస్తారు? ఇప్పుడు ఈ 3 పార్టీలు అందరూ 3 కూడా అంటగాగుతున్న పరిస్థితుల్లోనే ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా మా పార్టీ యొక్క స్వతంత్ర రాజకీయ పునాదిని పెంచుకోవటం మీద కేంద్రీకరించి విజయవాడ గుణదలలో వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నేత దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష టీడీపీ నేతలను మరోసారి ఘాటుగా విమర్శించారు. లోకేష్ యువగలం పేరుతో వెళ్లిన ప్రతి చోట రెచ్చగొడుతున్నాడని, గొడవ పేరుతో రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని లోకేష్ మొదలుపెట్టాడని ఆరోపణలు చేశారు. లోకేష్ రౌడీ షీటర్లు, గుండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ దగ్గర ఏదో ఒక హీరోగా ప్రవర్తించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మేమందరం గారు అనుకున్నాం, ఎందుకు నారా లోకేష్ ఈ విధంగా ప్రసంగాలు చేస్తున్నారని చెప్పాను. ఆయన చేపట్టిన ఏదైతే పాదయాత్ర యువగలం ఉందో, జనాలు లేక, కార్యకర్తలు రాక, నాయకులు పాల్గొనక, దాని వంక చూసేవాళ్ళు లేక ఈరోజు వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి. ఈరోజు నిన్న భీమవరంలో ఏదో పెద్ద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పరచుకున్న పాత బ్యానర్లు ఉన్నాయి, అంటే తను వెళ్ళే మార్గంలో కూడా ఏది ఉండకూడదని చెప్పని ఒక నియంత్రణ ద్వారంలో ఆ బ్యానర్లు చింపేస్తాం, రాళ్లతో దాడి చేస్తాం, బీరు బాటిళ్ళు తెచ్చుకుని కొడతాం, కర్రలతో దాడి చేస్తాం. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడని ఏ విధంగా అన్నాలో లోకేష్కి దీనికి సరిపోతుంది. మొన్నేమో పుంగునూరులో చల్లా బాబు అని ఆయన ద్వారా అక్కడ చంద్రబాబు పోలీసుల మీద దాడులు చేపించి, జనాల మీద దాడులు చేపించి, కళ్ళు పోగొట్టి, తలకాయలు పగలగొట్టి ఆ విధంగా చేస్తే, ఈరోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని ఇక్కడ చింతమనేనితో పోలీసుల మీద దాడులు, పాప అమాయక ప్రజానికం మీద దాడులు చేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ప్రజానికం ఒక్కళ్ళు ద్వారా యువగలం పాదయాత్ర. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్లో ఉద్రిక్తత నెలకొంది. తుక్కుగూడ మున్సిపాలిటీ బస్టాండ్ చౌరస్తాకు స్థానికులే డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. డబుల్ బెడ్రూమ్ స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలోని మజ్లిస్ కార్యకర్తలకు ఇవ్వకూడదని పెద్ద ఎత్తున స్థానికులు, బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్, అందేల శ్రీరామ్ యాదవ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడినని అన్నారు. తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళననే వాణిని కాదన్నారు. ఏ పార్టీలో ఉన్నా నీతి నిజాయితీతో ఉంటానన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 4,50,000 మంది ఓటర్లు ఉన్నారని మైనంపల్లి అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానని, తన నిర్ణయం చెప్పడానికి కొంచెం టైం పడుతుందన్నారు. వందలాది సార్లు తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడి మొట్టమొదటిసారి మొన్న మాట్లాడడం జరిగింది. స్వామిగారి అనుగ్రహం లేనిది శ్రీమైనా కుట్టదంటారు. అది ఏదేమైనప్పటికీ కూడా నా వెల్ విషర్ చెప్పడం జరిగింది. ఇది మా సిన్సియర్ అడ్వైజ్ అన్న, ఇట్స్ ఆ ఫీలింగ్స్. దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడొద్దని. అయితే నా వెల్ విషర్స్కి ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. ముఖ్యంగా వారం తర్వాత ప్రజల మ్యాండేట్ తీసుకొని చెప్తానన్నాను. ప్రజల్లో తిరుగుతా ఉన్నాను. అది క్రైమ్ కాదు. ఐ నీడ్ సమ్ టైం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ 4.5 lakh ఓటర్స్ ఉన్నారు. సో హ్యావ్ టు కన్విన్స్ దెమ్, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే నేను ఏ పార్టీలో కూడా పోటీ చేసినా కూడా ప్రజల మ్యాండేట్ తీసుకున్నాను. గెలిచిన తర్వాత పార్టీలు మారలేను. దయచేసి ఇది గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడిని. 100%. వారం తర్వాతనే వెరీ నెక్స్ట్ డే 8th నాడు, అంటే 8వ రోజు నాడు శనివారం మాట్లాడడం జరిగింది. 1 week తర్వాత అదే శనివారం మా స్నేహితుని బర్త్డే, వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంటే మల్కాజ్గిరిలో, మరి ఆ రోజు TV9లో రావడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు నిజామాబాద్ పోయారని. వాస్తవానికి ఆ రోజు మ్యారేజ్ ఉండే నిజామాబాద్ పోయేది ఉండే కానీ పోలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబేనన్న ఏపీ సిఐడి చీఫ్ సంజయ్. కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని వెల్లడి. చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా అన్న మంత్రి అంబటి. కక్ష సాధింపు అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని కామెంట్. పదహారు నిమిషాలైనా చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ కోరికన్న వంగలపూడి అనిత. సైకోకి రాష్ట్రాన్ని అప్పగించామని ఆవేదన. ఇంద్రకీ